రోజండి మంచి ఎండాకాలం అంట. ఒక బాగా డబ్బున్న కుటుంబపు ఇంటి కాలింగ్ బిల్ మోగుతా ఉంది. ఎవరా అంటూ మధ్యాహ్నం పూట మంచి ఎండవేళ ఆ ఇంటి వాండ్రమ్మ గారు కొంచెం వయసులో పెద్ద ఆవిడ నడుచుకుంటూ వచ్చి తలుపు తీసిందండి. బయట ముగ్గురు యవనస్తులు నిలబడి ఉన్నారట, ఎవరో తెలియదు వాళ్ళు. అయితే ఆ పెద్దావిడ ఇలాగ అంది, అయ్యా మీరు ఎవరో తెలియదు కానీ ఎండను బడి వచ్చారు, ముందు లోపల రండి, మంచినీళ్ళు ఇస్తా, తాగుతూ మీరెవరో మీరు ఎందుకు వచ్చారో చెప్తారు. కానంటే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అన్నాడట, ఇమ్మా ఇలాగ ముగ్గురిని పిలిస్తే మేము రాం, ఎవరినైనా ఒక్కళ్ళని పిలవాలి, అది కూడా పేరు పెట్టి పిలిస్తేనే వస్తాము, మా పేర్లు చెప్తాం గుర్తుపెట్టుకో అంటూ మధ్యలో వాడు అంటున్నాడు, వీడి పేరేమో ఆరోగ్యం, వీడి పేరేమో ఐశ్వర్యం, నా పేరేమో ప్రేమ, ఎవరిని రమ్మంటావు అని అడుగుతున్నాడు. ఏమంటే నీదేం సోద్యంగా ఉంది, అసలు ముక్కు మోకం తెలియకుండా ఎండను పడితే మంచిలు తండ్రి బాబు లోపలికి అంటే పేర్లు చెప్పి ఎవరు రమ్మంటే ఆగాగు మా ఆయన్ని అడుగు వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆయన ఉద్యోగం అంతా రిటైర్ అయిపోయి 65 సంవత్సరాలు వచ్చి కాళ్ళు చాపుకొని టీవీ ఆన్ చేసి వార్తలు చూస్తున్నాడు. వెళ్ళిపోయి చెప్తుంది, అయ్యా అయ్యా ఎవరో వచ్చారు, ఎండను పడి వచ్చారు, లోపల రమ్మంటే అలా కాదు, ఎవరినైనా ఒక్కళ్ళని పిలిస్తే ఒక్కళ్ళం అంటున్నారు, పేర్లు అది విచిత్రంగా చెప్పారు. ఒకటి పేరేమో ఆరోగ్యం అన్నాడు, ఇంకొకటి పేరేమో ఐశ్వర్యం అన్నాడు, ఇంకొకటి పేరు ప్రేమ అంట, ఎవరిని పిలుద్దాం చెప్పంటే ఆయన టీవీ కట్టేసి భార్య వైపు తిరిగి అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ మనవల కోసం ఆ ఊరు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం మొత్తం చేసి అలిసిపోయి రిటైర్ అయ్యి ఆరోగ్యం పోగొట్టుకుని కూర్చున్నాను కనుక వెళ్ళి ఆరోగ్యం లోపలికి పిలువ అన్నాడంటే ఈయన. ఏమంటది, ఈ వయసులో ఆరోగ్యం పొందుకుని ఏం చేస్తావు, పెద్దోడికి 2 ఆడపిల్లగా, చిన్నోడికి ఒక అమ్మాయి పుట్టింది, మళ్ళీ పెరిగిండి ఏమో మళ్ళీ అమ్మాయి పుడితేట, కనుక ఇప్పుడు ఆరోగ్యం కాదు కావాల్సింది, ఏం కావాలి, ఐశ్వర్యం కావాలి, కనుక నా మాటినయ్యా ఐశ్వర్యాన్ని పిలుద్దాం అంటది ఈవిడ. ఈయన అంటాడు, ఏం డబ్బుని బొందేసి కొట్టుకుంటావా, రిటైర్ అయినప్పుడు లక్షలు తెచ్చాగా, అపార్ట్మెంట్ కొన్నాను, 3 ఎకరాల పొలం కొన్నాను, పెద్ద కోళ్ళకి బంగారం చేయించాను, చిన్న కోళ్ళకి వడ్డానం చేయించాను, వాడికి ఒక బైక్ గురించి వీడికో ఏదో ఒకటి చేశాను కదా, నీకేమో తరగా నాస్తా 5 లక్షలు బ్యాంకులు వేసి ఇంకేం చేసుకుంటావు, నా మాట ఇన్నమ్మాయి, మన ఇద్దరికి ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా, ఈ వయసులో ఆరోగ్యం అంటే ఏమని అంటుంది, నిన్న జ్వరం వచ్చింది, ఈలోపు మళ్ళీ జలుబు చేయలే నీకు, నిన్నేమొచ్చిందంట జ్వరం వచ్చిందంటే, ఈరోజు ఏం చేసింది జలుబు చేయలా, మనం అంతే, మన జీవితాలు ఇంతే, ఇంకా ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది, మన తరపున పిల్లలను బాగుపడతారు, నా మాట నేను గడ్డం పట్టుకొని ఐశ్వర్యం పిలుస్తానంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి తెవలట్ల 1/2 గంట నుంచి ఈయనేమో ఆరోగ్యం అంటున్నాడు, ఆమెమో ఐశ్వర్యం అంటుంది, 1/2 గంట నుంచి తెవలతల్లా ఈ పొట్లంట. వంటగదిలో కోడలు పెద్ద కోళ్ళ వంట చేస్తూ, అత్తయ్య ఒకసారి ఇటు వస్తారా అని పిలిచిందట. ఆగా కోళ్ళ పిల్ల పిలుస్తుందని లోపలికి వెళ్తే ఏంటి గొడవ అని అంటే జరిగిందంతా చెప్పిందట. అప్పుడు ఆ కోళ్ళ అంటుందట, పెద్దదాన్నో చిన్నదాన్నో చెప్తున్నాను అత్తమ్మ, మీరు 1/2 గంట నుంచి మామయ్యకి మీ మధ్య పోట్లాడు జరుగుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఈ వయసు వచ్చినా ఏమి లేదో తెలుసా, కొంచెం దగ్గరికి చెప్పరా, ఇంత వయసు వచ్చినా మీ ఇద్దరికి ఏమి లేదో తెలుసా, ప్రేమ లేదు కనుక చిన్నదాన్నో పెద్దదాన్నో చెబుతున్నాను, ఆరోగ్యం వద్దు ఐశ్వర్యం వద్దు, మీకేం కావాలో తెలుసా, ఇప్పుడు ప్రేమ కావాలి, ప్రేమను పిలవండి అనగానే మొక్క వింతలావు చేసుకొని వెళ్ళిపోయిందండి. గుమ్మం వైపు వెళ్తుంటే రిమోట్ ఆన్ చేస్తే అంటాడు, ఏంటి ఆరోగ్యమేనా అంటున్నాడు. ఈయన ఏమంటుంది, ఆరోగ్యం లేదు ఐశ్వర్యం లేదు, కోడల పిల్ల ప్రేమను పిలవందనగానే మీ ఇష్టం ఏదో ఒకటి చేసుకుని అన్నాడు. ఈయన వెళ్ళిపోయేసి గుమ్మంలో నుంచున్న ముగ్గురులో, బాబు మీలో ప్రేమ అంటే ఎవరయ్యా అనగానే మధ్యలో నుంచున్న వ్యక్తి బట్టలు సర్దుకుంటూ 2 అడుగులు ముందులకేసి, నేనేనమ్మా మై సెల్ఫ్ అనగానే, నువ్వు వంట లోపలరా అనగానే ఈ ప్రేమ అడుగు తీసేలాగా అడిగేస్తుంటే, ఆరోగ్యం కూడా ప్రేమ చేతిలో చెయ్యేసి, ఐశ్వర్యం కూడా ప్రేమ చేతిలో చెయ్యేసి వాళ్ళిద్దరు కూడా లోపలికి వస్తున్నారంట. ఈవిడ ఆగండి ఆగండి ఆగండి, ఇందాక ఏమన్నావు బాబు, ఎవరన్నా పిలిస్తే ఒక్కళ్ళనే వస్తారన్నావు కదా, నేను పిలిచింది ఎవరిని, ప్రేమని, మరి ముగ్గురు వస్తారు ఏంటి అనగానే, ఇప్పుడు ఆరోగ్యము ఐశ్వర్యం చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకొని ప్రేమని ఏమంటున్నాను తెలుసా, ప్రేమ లేకుండా మేము బ్రతకలేం, ప్రేమ ఎక్కడుంటే మేమిద్దరం అక్కడే ఉంటాం అన్నారండి వాళ్ళిద్దరు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ ఉంటేనే ఏముంటది, ఆరోగ్యం, ప్రేమ ఉంటేనే ఏముంటది, ఐశ్వర్యం. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, మీకెవరు కావాలి అమ్మ, నిజం చెప్పండి, నిజం చెప్పండి. డాక్టర్ ఇప్పుడు మీటింగ్ జరుగుతుందంటే వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఉండేవాళ్ళు ఎంతమంది, ఇప్పుడు నిజం చెప్పండి. ప్రభువా నువ్వు ఉంటే నాకు ఏ గ్రూపులైనా నా పేరు ఉంటుంది, ఆమెన్, నేను లేకపోయినా ఉంటుంది, ఆమెన్. విశ్వాసమును నది అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహిమపరుద్దాం ప్రియులారా.